Indo-British Advanced Pain Clinic, Noppi Mayam Surgery Duram. For appointments 9155515563. గత 2 నెలల నుంచి అనుకోవచ్చు శ్రీ చైతన్య కావచ్చు లేదంటే నారాయణ కాలేజ్లో ఏదో ఒక ఇష్యూ బయటకు వస్తూనే ఉంది. పిల్లలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఐదర్ అక్కడ ఉన్నటువంటి వసతులు బాలేవని, లెక్చరర్స్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని, లేదంటే ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా ఆత్మహత్యలు పిల్లలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అండ్ వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే యాజమాన్యం ఆ పిల్లల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ఏదో ఒత్తిడిలో ఉన్నాడో లేకపోతే ఇంకేదో అయ్యో చనిపోయాడు తప్పించి మా వల్ల కాదు, మా యాజమాన్యం తప్పు లేదు అనేటువంటిది చెప్పే ప్రయత్నం అయితే చేస్తోంది. ఇప్పుడు శ్రీ చైతన్య మదీనాగూడలో ఉన్నటువంటి బ్రాంచ్ ఎక్కడైతే ఉందో సో ఆ బ్రాంచ్లో నిన్న ఈ ఓన్లీ కేవలం ఆడపిల్లలు ఉన్నటువంటి బ్రాంచ్ ఇది. మియాపూర్ మదీనాగూడలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కాలేజ్లో మొత్తం ఆడపిల్లల సంఖ్య, అక్కడ చదువుతున్న వాళ్ళ సంఖ్య 1500 ఉంటే టోటల్గా మొత్తంగా 1200 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించుకొని ఇంటికి వెళ్ళిపోయారు భయంతో. అక్కడ జరిగినటువంటి ఇష్యూ ఏంటంటే ఒక లెక్చరర్ ఎవరైతే ఉన్నారో శ్రీ చైతన్య కాలేజ్కి సంబంధించి కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో శివ, అతను పూర్తిగా ఆడపిల్లలకు అసభ్యంగా మెసేజ్లు చేయడం, పిచ్చి పిచ్చిగా వాళ్ళతో మాట్లాడడం, కేవలం ఆడపిల్లల క్యాంపస్ కాబట్టి వాళ్ళు ఏమి చెప్పర్లే, భయపెట్టిస్తే సరిపోతుందిలే అన్నటువంటి థాట్లో ఉండి ఈ ఏకంగా వైస్ ప్రిన్సిపలే, అతని పేరు శివ, అతనే ఆడపిల్లలకు అసభ్యంగా మెసేజ్లు పంపించడంతో ఆ మెసేజ్లని పూర్తిగా వాళ్ళు అంటే ఆడపిల్లలు భయంతో వాళ్ళ తల్లిదండ్రులకు షేర్ చేయడం, ఇట్లా మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు, మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు, మెసేజ్లు పెట్టి మీకు లవర్ ఉన్నాడా, నేను ఊరికనే అడిగా, ఇట్లా పిచ్చి పిచ్చిగా ఏదో అసలు సంబంధం లేకుండా ఆడపిల్లలందరికీ చాలా మట్టుకైతే కాలేజ్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి చాలామందికి ఇట్లాంటి మెసేజ్లు అసభ్యంగా పెడుతున్నాడు అనేటువంటిది ఆ పిల్లలు పూర్తిగా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు వచ్చి ఈ యాజమాన్యాన్ని అడిగినప్పుడు కూడా మా దగ్గర అసలు అట్లాంటిది ఏమీ జరగట్లేదు, కంప్లీట్లీ జస్ట్ ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు, ఈ మధ్య కాలంలో ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం ఒకటి జరుగుతోంది అంటూ యాజమాన్యం సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తోంది. అట్లాగే ఈ వైస్ ప్రిన్సిపల్ ఎవరైతే శివ ఉన్నాడో ఆయన చేసినటువంటి మెసేజ్లు తల్లిదండ్రులు యాజమాన్యానికి చూపించినప్పటికీ కూడా వాళ్ళు ససేమిరా అంటున్నారు. ఏదో కావాలనే ఇట్లా ఆడపిల్లలే వాళ్ళే అటు నుంచి మెసేజ్ చేస్తే ఈయన అట్లా రెస్పాండ్ అయినట్టున్నాడు, అంతేగాని అసలు ఆయన చాలా మంచివాడు, అసలు మా క్యాంపస్లో అట్లాంటివి ఇబ్బందులు ఏమీ లేదు, ఆడపిల్లల క్యాంపస్ కాబట్టి మేము చాలా జాగ్రత్తగా ఉంటాము అనేటువంటిది పూర్తిగా శ్రీ చైతన్య యాజమాన్యం తరఫున ఆ యాజమాన్యంకి సంబంధించిన వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకవైపేమో క్యాంపస్లో కనీస వసతులు ఉండవు. మీరు చూడండి, అంటే హైదరాబాద్ సిటీలో అసలు శ్రీ చైతన్య కావచ్చు, నారాయణకు సంబంధించిన బ్రాంచ్లు లెక్కలేనన్ని బ్రాంచ్లు, మొత్తం సిటీ వ్యాప్తంగా చూస్తే ఒక్కొక్క అంటే పూర్తిగా వాళ్ళకు ఉన్నటువంటి బ్రాంచ్ మేబీ 200 నుంచి 250 ఉండొచ్చు. అది శ్రీ చైతన్య అనే కావచ్చు, లేదంటే నారాయణనే కావచ్చు. ఈ ఆడపిల్లలకు మళ్ళీ స్పెషల్గా బ్రాంచ్లు పెట్టినప్పటికీ కూడా ఇట్లా ఈ మగ మహారాజులు ఎవరైతే ఉంటారో, ఈ వైస్ ప్రిన్సిపల్ ఎవరైతే శివ అనేటివాడు ఉన్నాడో అతని మీద పూర్తిగా ఆడపిల్లలు కంప్లైంట్ చేసి భయంతో 1500 మంది ఆడపిల్లలు ఉంటే కేవలం 1200 మందే ఇప్పుడు క్యాంపస్లో ఉన్నారు అని అంటే ఎంత భయపడిపోయారు ఆడపిల్లలు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అయినా సరే యాజమాన్యం మాత్రం ఎక్కడ ఒప్పుకోని పరిస్థితి. సో ఇట్లా ఇంకా ఎన్ని ఇన్సిడెంట్స్ జరగాలి, ఇట్లాంటి కాలేజెస్లో ఇంకా ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగితే మన దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుంది. నేరెళ్ళ శారద వెళ్ళి
విమెన్ కమిషన్ సభ్యురాలు నేరెళ్ల శారద వెళ్ళి కొన్ని ఇన్స్పెక్షన్ చేసి కొన్ని రోజులు హడావిడి చేశారు తప్పించి ఆ తర్వాత వాటి మీద చర్యలు ఏవి అంటే శూన్యంగానే చెప్తారు. ఒకవేళ నిజంగానే వాటి మీద మీరు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఏ కాలేజ్లో ఉండదు కదా అనే అభిప్రాయం కూడా ప్రజల నుంచి కావచ్చు, తల్లిదండ్రుల నుంచి కూడా వ్యక్తమవుతోంది. తల్లిదండ్రుల వర్షన్ కూడా ఏంటి అని అంటే, మేము మా పిల్లల చదువు కోసం బాగుపడతారు అని చెప్పి ఇట్లాంటి కాలేజీలో మేము వేస్తుంటే తీరా చూస్తే రోజుకొక ఇష్యూతోని ఈ కాలేజీలు వార్తల్లో ఉంటున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు అనేటువంటిది కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ప్రతి ఏడాది ఈ శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కాలేజ్ కావచ్చు, ఈ రెండిట్లో 15 నుంచి 20 మంది పిల్లలు ఏదో ఒక రీజన్తో ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కొన్ని కాలేజెస్ అయితే లెక్చరర్స్ చదువుకోకపోతే ఒత్తిడి తెస్తూ ర్యాంకులు అంటూ పిల్లల్ని కొట్టిన పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇవన్నీ జరుగుతున్నా కూడా మరి విద్యాశాఖ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వీటి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ కాలేజీలు అంతే ఉంటాయా? ఇంకా మా పిల్లలు ఇలాగే నరకం చూస్తూ ఇట్లాంటి కాలేజెస్లో చదువుకోవాల్సిందేనా అనేటువంటి వర్షన్ పూర్తిగా అంటే తల్లిదండ్రులను అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ ఇంకోవైపేమో చాలామంది ప్రజలు, సాధారణ ప్రజలు కూడా ఏం కామెంట్ చేస్తున్నారు అంటే, మరి ఇట్లాంటి కాలేజెస్, ఇట్లాంటి వ్యవస్థ ఉంది, పిల్లలు చచ్చిపోతున్నారని తెలిసి కూడా తల్లిదండ్రులు ఈ కాలేజీలో ఎందుకు వేయాలి అనేటువంటి మాట కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఇట్లాంటి కార్పొరేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇంత దారుణాలకు కూడా పాల్పడుతుంటే, ఇంత ఘోరంగా ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని శిక్షలు వేసే ప్రయత్నం చేసినా, ఎన్ని చట్టాలు చేసినా, ఎంత శిక్షించాలనే ప్రయత్నం చేసినా కూడా మరి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒక ప్రశ్నార్థకంగానే మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఇప్పుడు విద్యార్థుల్ని కన్విన్స్ చేసేది ఎవరు? సరే, ఇప్పుడు అతని మీద అసలు ప్రిన్సిపల్, ఈ వైస్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో, మదీనాగూడ శ్రీ చైతన్య వైస్ ప్రిన్సిపల్ శివ ఎవరైతే ఉన్నారో, ఆయన మీద అసలు యాజమాన్యం చర్యలు తీసుకుంటుందా? ఒకవేళ ఆయన మీద చర్యలు తీసుకున్నా మళ్ళీ ఇంకో కాలేజ్కి వెళ్లకుండా ఉంటాడా? ఇట్లాంటి పిచ్చి పనులు చేయకుండా ఉంటాడా అని అంటే అది కూడా ప్రశ్నార్థకమే. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అనేది అయితే తల్లిదండ్రులు అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ అక్కడున్న ఆడపిల్లలు ఎవరైతే ఇవన్నీ చూసిన తర్వాత మేము ఆ కాలేజ్కి వెళ్ళమని ఆడపిల్లలు రోధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకా 300 మంది ఆడపిల్లలు ఇంకా క్యాంపస్లో ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అన్అనౌన్స్డ్ హాలిడేస్ లాగా అక్కడ మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.